రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక మిస్సమ్మని చూసిన పిల్లలు క్వెషన్ల మీద క్వెషన్లు వేస్తూ ఉంటారు. అసలు ఎందుకు మిస్సమ్మ నువ్వు వెళ్ళిపోయావు? మా నాన్నని ఇంకా మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు అనగా, ఇక మోకాళ్ళ మీద కూర్చొని అందరికీ ముద్దులు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఇక మరోవైపు ఇక అమర్ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. ఇక సమాధానం చెప్పలేక మిస్సమ్మ మీకోసమే దూరం అయిపోయాను అని అంటూ ఉంటుంది. చెప్పు మిస్సమ్మ, నువ్వు లేక మేము ఎంత బాధపడ్డామో తెలుసా? ఆ మనోహరి మాకు నరకం చూపించింది. డాడ్ అయితే చాలా బాధపడ్డాడు మిస్సమ్మ నువ్వు లేక. ఇంకా మా చెల్లి ఎక్కడుంది మిస్సమ్మ అంటూ ఇక పిల్లలంతా ఏడుస్తూ ఉండగా ఇక ఒకేసారి కరుణ వచ్చి బాగి భుజం తడుతుంది. ఏయ్, ఎందుకే ఇక్కడ గినవు అని కరుణ అనడంతో ఒకేసారి ఉలిక్కి పడుతుంది బాగి. పిల్లలు ఎక్కడా? పిల్లలు నన్ను వచ్చి హగ్ చేసుకున్నారు కరుణ, నా పిల్లలు అని అంటూ ఉంటుంది బాగి. నువ్వు ఫస్ట్ అయితే ఇలారా అని గుంజుకొని అవతలి వైపు వెళుతుంది. అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. ఇక నేను ప్రదక్షిణలు చేస్తూ ఉంటే పిల్లలు అవతలి వైపు ప్రదక్షిణలు చేస్తున్నారు. నా పిల్లలు నా దగ్గరికి వచ్చి ప్రశ్నలు వేయడం నేను నా కళ్ళారా చూశానే అని అననా. ఒసే పాగల్పోరి, నువ్వేదో కలగన్నట్టున్నావే, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు అని అంటూ ఉంటుంది కరుణ. నిజమే, పిల్లలు ఇక్కడికి వచ్చారు, నువ్వెందుకు మాతో కలిసి ఉండట్లేదు మిస్సమ్మ అంటూ నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు కరుణ, నాకు పిచ్చెక్కుతోంది అని అంటూ ఉంటుంది బాగి. ఊరుకోవే చాలుగని అని అంటూ ఉండగా రాథోడ్ కనిపిస్తాడు. అదేవిధంగా పిల్లలు కూడా కనిపించడంతో ఒసే నిజంగానే వాళ్ళు వచ్చారే, వాళ్ళతో పాటు మీ ఆయన కూడా వచ్చాడు అని అనడంతో ఇక ఒకేసారి చూస్తుంది బాగి. ఇక నిజంగా పిల్లలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇది నిజమో అస్సలు అర్థం కావట్లేదు కరుణ. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ మరోవైపు బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావనే ప్రశ్న నా మనసుని ఇంకా గాయపరుస్తుంది కరుణ. నేను ఎలాంటి ప్రూఫ్లు లేకుండా ఆయన ముందుకు వెళ్ళి ఎలా నిలబడాలి అని అంటూ ఉండగా, గది ఎట్లయితే గట్లయింది, ఇక పోయి సార్తోని కలువే అని అంటూ ఉంటుంది. కరుణ, ఇన్ని రోజులు చేసినంత వృధా అవుతుంది, వద్దు. కానీ నా పిల్లల్ని నేను దూరం నుంచి చూస్తాను కరుణ అని ఇక తన పైట కొంగు నెత్తిలో వేసుకొని తలపై వేసుకొని ఇక అడ్డు పెట్టుకొని పిల్లలు ప్రదక్షిణ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా చూస్తూనే ఉంటుంది బాగి. ఇక మరోవైపు రాథోడ్ బాగి కరుణని చూస్తూ ఉంటాడు. మామో, వీళ్ళు ఇక్కడికే వచ్చారా? సార్ వాళ్ళ వైపు చూశాడంటే, ముఖ్యంగా ఈ తింగరి కరుణని చూశాడంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు అని ఇక సార్ ఇప్పుడే వస్తాను సార్ అంటూ రాథోడ్ అడగ్గా, ఓకే రాథోడ్, వెళ్ళి తొందరగా రా అని రాథోడ్కి చెప్తాడు అమర్. అని అని కరుణని పిలుస్తూ ఉంటాడు. కరుణ అటు ఇటు చూస్తూ ఇక రాథోడ్ వైపు చూసి, ఏంటి రాథోడ్, అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? నీ వయసేంటి, నా వయసేంటి, అలా అని పిలిస్తే రాణికి నేనేమన్నా నీ అంటూ ఉండగా, ఊరుకోవే కరుణ, ఇక్కడ కూడా రాథోడ్తో గొడవ ఏంటి అని అంటూ ఉంటుంది బాగి. అసలు ఆ రాథోడ్ని కాదే, నిన్ను అలే ఫస్ట్ ఈ రాథోడ్ని పెట్టుకున్నావు కదా, ఇక అన్నీ చెప్పమని, ఈ గుడికి వస్తున్నానన్న విషయం కూడా చెప్పాడా అని అంటూ ఉండగా, వామ్ము తల్లే, మీరు కూడా ఈ గుడికి వస్తారని నాకేం తెలుసు, అయినా మిస్సమ్మ
ఈ అమ్మాయిని ఎలా నీతో ఉంచుకుంటున్నావు? ఇంత గయ్యాళిలా ఉంది అని అంటూ ఉంటుంది. నిన్నే భరించగలిగింది నన్ను భరించదా అని ఇక రాథోడ్, కరుణ గొడవ పడుతూ ఉంటారు. ఇక భాగి ఇలా అంటూ ఉంటుంది. రాథోడ్, ఆయన ఎక్కడ రాథోడ్ అని అనగా, మిస్సమ్మ సార్ కూడా పక్కనే ఉన్నారు, కానీ ఒకవేళ నిన్ను సార్ చూశాడంటే ఇక మనం అనుకున్న ప్లాన్ అంతా ఖరాబ్ అవుతుంది మిస్సమ్మ. ఇప్పుడు అవసరం అంటావా అని ఇక అంటాడు రాథోడ్. ఒక్కసారి చూస్తాను రాథోడ్, దూరం నుంచి చూస్తాను అని అంటూ ఉంటుంది భాగి. సరే మిస్సమ్మ, వెళ్ళి చూడు అని అంటూ మాట్లాడుతూ ఉండగా ఇక తను స్తంభం వైపు ఉంటుంది భాగి. సడన్గా వచ్చి అంజు ఇలా ఆ రాథోడ్ని తడుతూ ఉండగా, అమ్మో ఎవరు తట్టారు అని ఇక కళ్ళు పెద్దవి చేసుకుని వెనక్కి తిరుగుతాడు రాథోడ్. అంజు ఉంటుంది. ఏంటి రాథోడ్, ఎవరితో మాట్లాడుతున్నావు అని అనగా ఇక తను స్తంభం చాటుకు దాక్కొని కరుణ అక్కడ ఉండడంతో, ఇగో ఈ కరుణతో మాట్లాడుతున్నాను అంజు పాప అని అంటూ ఉంటాడు. ఓహో, నువ్వు మా మిస్సమ్మ వాళ్ళ ఫ్రెండ్వి కదా, నువ్వు కరుణ కదా అని అంజు పాప అంటూ ఉండగా, అమ్ము, ఆకాష్, ఆనంద్ కూడా అంజు అంజు అనుకుంటూ వస్తూ ఉంటారు. ఇక కరుణని చూసి, మీరు అంటే అనగా, అవును నేను మీ మిస్సమ్మ వాళ్ళ ఫ్రెండ్నే అనగా, మా మిస్సమ్మ మీకు కనిపించిందా అని అంటూ ఉంటుంది అమ్ము పాప. ఇక అమ్ము బాధ చూడలేక కరుణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కరుణకి కూడా. మా మిస్సమ్మ ఎక్కడున్నా మా ఇంటికి రమ్మని చెప్పండి, మేము చాలా బాధపడుతున్నాం. ఇలా ఈరోజు ఉపవాసం చేస్తుంది కూడా మా మిస్సమ్మ కోసమే. మేమంతా ఈరోజు ఉపవాసం ఉంటున్నాం. అతి త్వరగా మిస్సమ్మ మా ఇంటికి వచ్చేస్తే మేము చాలా సంతోషంగా ఉంటాం అని చెప్పడంతో ఇక కరుణ ఇలా అంటుంది. మీ మిస్సమ్మ అతి త్వరలో మీ ఇంటికి వస్తుంది, కానీ మీరు చిన్న పిల్లలు కదా, ఇలా ఉపవాసం చేస్తూ ఉండకూడదు అని కరుణ అనడంతో, వద్దు, మేము ఈ దేవుడికి మొక్కుకున్నాం, మేము ఈరోజు ఉపవాసం ఉండి ఆ దేవుడిని ప్రార్థిస్తాం, మా మిస్సమ్మ అతి త్వరలో మా ఇంటికి రమ్మని అని అంటూ ఉండగా ఇక రాథోడ్, సార్ పిలుస్తాడు మనం పదండి అని ఇక పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు భాగి ఇక కొంగు తలపై వేసుకొని అమర్ని దూరంగా చూస్తూనే ఉంటుంది. ఈరోజు నేను మీతో ఉంటే ఇద్దరం కలిసి ఎంచక్కా పిల్లల్ని తీసుకొని వచ్చేదాన్నండి, కానీ ఏం చేస్తాం, విధి ఆడే నాటకంలో మనందరం బొమ్మలం అయిపోయాం. ఇక అతి త్వరలో మీతో కలిసి పండుగలు జరుపుకుంటాను, మీరు మాత్రం సంతోషంగా ఉండండి. నేను మీకోసం గుడికొచ్చాను, కానీ పిల్లలు నా కోసం గుడికొచ్చానని చెప్తున్నారండి. నేనంటే ఇంత ప్రేమ ఎందుకు పిల్లలకి, అందుకే వాళ్ళ కోసమే నేను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నానండి, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని అనుకుంటూ ఉండగా ఇక ప్రదక్షిణలు చేసేసి ఇక పిల్లలంతా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు బాగి కూడా వెళ్తూ ఉంటే బాగి జడలో నుంచి ఇక పువ్వులు జారి కింద పడతాయి. ఇక ఆ పువ్వుని అమర్ చూడడంతో, హలో ఎక్స్క్యూజ్ మీ అని అనడంతో ఇక ఆయన గొంతు విన్నామే ఇక కొంగు తలపై పెట్టుకొని ఇలా తన ఫేస్ని కవర్ చేస్తూ, ఏంటండి అని అంటూ ఉంటుంది. ఇక్కడ మీ ఫ్లవర్ పడింది తీసుకోండి అని అనడంతో అప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది బాగి. ఇక తన ఫేస్ చూడబోతూ ఉండగా అమర్ అస్సలు కనిపించదు. ఇక కరుణ మాత్రం ముందే వెళ్ళిపోయి ఉంటుంది. ఇక ఆ ఫ్లవర్ తీసుకొని తన చేతిని తాకడంతో ఇక మిస్సమ్మ గుర్తొస్తూ ఉంటుంది అమర్కి.
థ్యాంక్ యూ అండి అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బయటికి వెళ్తూ ఉండగా కరుణని స్కూటీపై చూస్తాడు అమర్. అసలు ఆ తర్వాత ఏం జరిగింది? ఇక కరుణతో వచ్చింది ఎవరు అని, కరుణని ఫాలో కానున్నాడా అని మనం తదుపరి రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.